చేసేవారు ఎవరనంటే ప్రధాన యాజకులు. ఆ ప్రధాన యాజకులే నిలవబడ్డారు కాబట్టి వారిని ఉద్దేశించి ప్రభు వాడు చెప్తున్న ఉపమానం ఏంటనంటే, ఒక ద్రాక్ష తోట ఉంది, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఇద్దరికి తండ్రి ఏం చెప్తున్నాడు అంటే, వెళ్ళి ఆ ద్రాక్ష తోటలో పని చెయ్యమని చెప్పాడు. పని చేయమని చెప్తే మొదటి వాడు ఏమన్నాడు, ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కూతురు ఉన్నారు, కొడుకు కూతురు ఉన్నారు, కూతురు కొడుకు ఉన్నారు, నాకు తెలియదు కానీ ఇద్దరు ఉన్నారు ఇంట్లో. కూర పెట్టారు, ఆయిల్ అయిపోయింది, అదే నూనె అయిపోయింది. ఈ నూనె అయిపోయినప్పుడు తల్లులు సాధారణంగా కొట్ల కాడికి వెళ్ళరు. ఎవరుంటారు, పిల్లలు ఉంటే సాధారణంగా తల్లులు వెళ్ళరు. ఎవరిని వెళ్ళమని చెప్తారు, పిల్లల్ని వెళ్ళమని చెప్పాలనంటే ట్రిక్ ఏమి ఉపయోగిస్తారు, అబ్బా అయితే మనంతా అదే బాపత అయితే ఓకే. అయితే ఇద్దరు కొడుకుల్ని వెళ్ళమంటే ఇద్దరిని వెళ్ళమనంటే ఇద్దరు వెళ్ళనంటారు. అయితే వెళ్ళేవాడు ఇందులో మిగిలింది ఏదైనా కొనుక్కోమనగానే ఇద్దరు వెళ్తానని చెప్పరు. ఇద్దరులో ఒకరు కన్ఫర్మ్ గా బద్దగస్తులు ఉంటాను, నాలాగా నేను వెళ్ళండి నువ్వు వెళ్ళరా అంటాడు. అయితే ఇప్పుడు వెళ్ళిన వాడికి ఏం దక్కుతుంది, వెళ్ళకోకుండా ఇంట్లో ఉన్నవాడికి ఏం దక్కుతుంది, పప్పల అనకుండా ఏదో చాక్లెట్ అనండి, ఏదో ఒకటి కొనుక్కుంటాడు. వెళ్ళనని చెప్పిన వాడు మనస్సు మార్చుకుని వెళ్ళాడంట, వెళ్తానని చెప్పిన వాడేమో వెళ్ళకోకుండా ఆగిపోయాడంట. ఈ ఉపమానంలో జరిగింది అది ఒకసారి మనం చూస్తే, అతడు